నాన్న నిహారిక మన ఇంట్లో కొన్ని రోజులు ఉంటుంది. అదేంటి పెళ్లిగాని అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి పెడితే మా పరువేం కావాలి? ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అది డిసైడ్ చేసేది మీరు కాదు. ఏంటి పర్మనెంట్ గా ఉండిపోదావనా? లగేజ్ మొత్తం వేసుకొచ్చేస్తుంది. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? ఏమైందిరా అది? ఇక్కడ మీరేనా వార్డెన్? అవును, మీరెవరు? నిహారిక ఫ్రెండ్ని. మీ హాస్టల్కి చాలా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. లేడీస్ హాస్టల్లో అమ్మాయిల్ని 7 గంటల తర్వాత బయటికి పంపించరు, కానీ డబ్బులు కట్టకపోతే మాత్రం మనకి టైంతో పని లేదు. ఇదిగో మీ డబ్బులు. నీకు రావాల్సిన డబ్బులు ఇచ్చేసినా సరే తనని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇలా ప్రవర్తించే మనుషుల మధ్య తన్ని వదిలేలేను. నిహారిక బైక్ ఎక్కు. ఎక్కడికి? మా ఇంటికి వెళ్దాం. లేదాది, నేను వేరే హాస్టల్ చూసుకుంటాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? ముందు మా ఇంటికి వెళ్దాం, తర్వాత వేరే హాస్టల్ చూద్దాం. బామ్మ, నిహారిక ఏం పరాయి పిల్లేం కాదు. పైగా తను వచ్చినప్పటి నుంచి ఆదికి మంచి మార్కులు వస్తున్నాయి. తను ట్యూషన్ చెప్తుంది కదా. ఇప్పుడు ఏమైంది? అదేంటి ఆది అంజలి ఏది చేసినా మీరందరూ బానే ఉంటారు. అదే నా కొడుకు సాయి చేస్తే మీరు ఒప్పుకునేవాళ్ళ? చీచి, ఇవాళ ఇంట్లో వాళ్ళ బుద్ధులేని నాకు అర్థమైపోయినాయి. వాడికి నా డబ్బు మీద ఝాస తప్ప అమ్మాయిల్ని చూసే టైం ఎక్కడుంది ఈ నెల తక్కువ వెధవకి? అమ్మాయిదంతా నాటకం. అది ఇంట్లోకి రావడానికి అందరు వేస్తున్న స్కెచ్ ఇది. రేయ్ నోరు జాగ్రత్త. ఒరే ఒరే ఒరే, ఇదేమన్నా బాహుబలి 3 అనుకున్నారా? కొట్టుకుని వస్తున్నారు. ఆది ఏంటిది? పదరా, వీళ్ళతో నీకెందుకు? ఆది, నువ్వు నిహారికని పైకి తీసుకెళ్ళు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బేబీ పోయినందుకు బాధగా లేదక్క? నువ్వున్నావు కదరా. హలో, అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవర్రా ఫోన్? హాస్టల్ నుంచి కాల్ వచ్చిందక్క. నిహారిక రేపు జాయిన్ అవ్వచ్చని చెప్పారు. అయితే రేపు నిహారిక వెళ్ళిపోతుందా? తను మన ఇంట్లో మన మనిషిలా కలిసిపోయింది. తను వెళ్తుందంటే చాలా బాధగా ఉందిరా. పర్లేదక్క, నాకు ట్యూషన్ చెప్పడానికైతే రోజు వస్తుంది కదా. ఇలాగైనా నువ్వు తను రోజు కలవచ్చు. అది అక్క, పైన నిహారిక కోసం గిఫ్ట్ పెట్టాను, తీసుకొనిరా. సరే అక్క. చెత్త యదవా, నేనేం చెప్పాను నువ్వేం చేసావు? అరే లిఫ్ట్ వైర్ కట్ చేయమంటే నువ్వేం చేసి వచ్చావురా? ఆది, ఏంటిది? నువ్వుండక్క, ల్యాప్టాప్ ఇవ్వు. అరే చెత్త యదవా, నేనేం చెప్పాను నువ్వేం చేసావు? అరే లిఫ్ట్ వైర్ కట్ చేయమంటే నువ్వేం చేసి వచ్చావు? అది ఇంకా హాస్పిటల్ బ్రతికే ఉంది. డబ్బులా? ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేది ఏం లేదు. పెట్టాను ఫోన్ ఫస్ట్. ఇదంతా చేసి నువ్వా? అసలు ఇలా చేయడం నీకు మనసు ఎలా వచ్చింది? ఒక్క పని చెప్పాను, అది కూడా సరిగ్గా చేయలేదు. నాకేం తెలుసు ఆ చెత్త యదవ ఇలా చేస్తాడని. ప్లాన్ ఇలా ఫెయిల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నెక్స్ట్ టైం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమంతా మోసమేనా? ఏ రోజు గోల్ మిస్ అయిందో ఆ రోజు నీ గురించి అర్థం చేసుకోవాల్సింది. నీకు చిలక చెప్పినట్టు చెప్పాను.
దాన్ని తీసుకురావద్దురా అని. ఇంట్లో ఉన్న కాకులు చాలక రాబందును కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు. బామ్మ నన్ను క్షమించు బామ్మ, నాతో తను ఇదంతా చేయించింది. ఆస్తంతా పోయినట్టేనా? ఏంటి? ఆస్తంతా సుప్రియ పేరు మీద రాస్తారు కదా. పాపం, నీ పరిస్థితి కూడా నాలానే అయిపోయింది. ముందు ఉద్యోగం లేదు, ఇప్పుడు డబ్బు కూడా లేదు. అంజలి ఇంత పిచ్చి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. 100 కోట్ల ఆస్తి నీ చేతిని చెల్లిపోతుంటే నీకు బాధగా లేదా? బాధగానే ఉంది, కానీ నన్నేం చేయమంటావు? అవును, అయినా ఇదంతా నువ్వెందుకు అడుగుతున్నావు? నేను కూడా ఆదిని ఒక మంచి లైఫ్ కోసం ప్రేమించాను. ఈ డబ్బే లేనప్పుడు ఇంకా ఈ ప్రేమ ఎందుకు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నీకు నీ పెళ్ళం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? నాకు డబ్బే ముఖ్యం. అంజలి నిన్ను గుడ్డిగా నమ్ముతుందా? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతుందా? పెడుతుంది. అయితే నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. అంజలికి ఏమైనా అయితే ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చేలా చేయిస్తాను. అంజలికి ఏదైనా అయితే అంటే అర్థం కాలేదు. నేను చెప్పేది విను. అవును, అయినా ఇదంతా చేస్తే నీకేం వస్తుంది? ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చాక అందులోంచి నాకు ఒక 5 crores ఇవ్వు. 5 కోట్ల? ఇంత ఆస్తి వస్తుంది, 5 crores ఇవ్వలేవా? ఒకవేళ నేను ఇవ్వకపోతే? ఇది ఆల్రెడీ లైవ్ రికార్డింగ్లో ఉంది. నువ్వు నన్ను ఏమైనా చేస్తే ఇది డైరెక్ట్ పోలీసుల దగ్గరికి వెళ్తుంది. అంత హెల్ప్ చేశాను నా కోసం, నేను అలా చేస్తానా? అదంతా కాదు కానీ మనం ఏం చేసినా రిజిస్ట్రేషన్ ముందే చేయాలి, గుర్తుపెట్టుకో. ఓకే. అది చెబితే మాత్రం చేసేస్తావా? నువ్వు ఇంటర్వ్యూలు చెయ్యని నేను గొంతు చించుకొని చెప్తున్నాను కదా, మరి అదెందుకు వెళ్ళలేదు? పాపం అంజలి పిచ్చిదిరా, గుడ్డిగా నిన్ను నమ్మింది. అలాంటి దాన్ని మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? ఇదంటే అనాథ, అందుకే మనందరినీ అనాథలను చేయాలనుకుంది. నీకేం మైరోగం వచ్చింది? ఇంత పెద్ద కుటుంబానికి అల్లుడివై ఉండి వెళ్తూ వెళ్తూ మంచి పని చేశావు. ఈ గుంటనక్క బండారం బయట పెట్టి సంతోషం. ఎందుకు ఇలా చేశావు? నేను ఒక మెరిట్ స్టూడెంట్ని. చిన్నప్పటి నుంచి క్లాస్లో ఎప్పుడు ఫస్ట్, కానీ డబ్బు విషయంలో మాత్రం ఎప్పుడు లాస్ట్. ఆ డబ్బు లేకనే జీవితంలో చాలా వెనక్కి పడిపోయాను. మీరందరే గొప్పోలు, పోలు కబులు చెప్తారు, నీతిగా సంపాదించచ్చు, కష్టపడి సంపాదించచ్చు అని. కానీ నిజ జీవితంలో అవేం కుదరవు. నాకు డబ్బు సంపాదించడానికి ఒక దారి కనిపించింది, నేను అది ఫాలో అయ్యాను. కానీ నా బ్యాడ్ లక్, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంతకు మించి అది తప్పు అప్పు అనేది నేను ఆలోచించలేదు, అంతే. నువ్వు చెప్పేదంతా బాగానే ఉందమ్మా, కానీ నువ్వు వెళ్ళేది హాస్టల్ కాదు, ఈ వెధవం తీసుకుని జైలుకి. అక్కడ ఇంటర్వ్యూలో ఎలా పాస్ అవ్వాలో బాగా ట్యూషన్ చెప్పమ్మా. సార్, నిన్న నా బుక్ ఇచ్చాను కదా మీకు, అది కావాలి. Speak in English. వేర్ ఆర్ మై బుక్స్? Oh, in my drawer. You nasty minded idiots. డ్రాయర్ అంట ఆ డ్రాయర్లో, ఈ డ్రాయర్లో కాదు. నవ్వింది చాలు, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, జాగ్రత్త. ఏంద్రా అట్లా మాట్లాడుతుండే సార్? బీ కేర్ఫుల్. థియేటర్ కదా రే. ఏంట్రా అది? ఏం లేదురా. చెప్తావా లేదా? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? అరే నాకు కూడా చూపిరా, నీకేం కావాలంటే ఇస్తా. అరే శ్రీరెడ్డి నా ఫోన్ వాళ్ళు కొట్టింది, కొత్త ఫోన్ కొనిస్తావా? Done. ఇది కూడా తెలుసుకో. ఎప్పురా బి సి అది కాదు, అది మంచి చూడాలా. ఎప్పురా బి సి డి ఈ మెల్లగా అది ఆగం పడకు. బి సి డి ఈ బి సి అది కాదు, అరే అది కాదు, అరే 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 ఇంద్రా నా ఈడో పెద్ద ఆగంగాడు ఉన్నాడు. 30 రోజుల్లో 30 కిలోలు తగ్గండి. ఇది ఎలా సాధ్యం? అవును కదా, ఎలా సాధ్యం?
దీనికి ఒక్కటే పరిష్కార మార్గం. అదేంటంటే ఒక్కరోజు కూడా అన్నం తినకూడదు. బాగానే ఉంది సాంబడు. ఎవడు ఏమయ్యా స్విచ్ బోర్డు మీద ఏం పెట్టాను? కాగితం పెట్టాను కదా, స్విచ్ నొక్కదు కరెంట్ వేస్ట్ అవుతుందని. ఎందుకు నొక్కా? చూడలేదు సార్. చూడలేదా? ఏంటది? కొరియర్ వచ్చింది సార్. కొరియరా? నేనేం ఆటలేదు. కిట్టు అనే పేరుతో కొరియర్ వచ్చింది సార్. కిట్టువా? మా మీద నేను- వచ్చేస్తున్నాడుగా. మరి పడిపోగలవరా? సంతకం పెట్టండి సార్. ఇది ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఒరే, ఏంటా కంగారు? అయ్ బాబోయ్, ఏంటది? వెయిట్ అమ్మ జున్ను నుండి ఏమొచ్చిందిరా? అమ్మ జున్ను కాదమ్మా, అమెజాన్. ఏంట్రా గెట్ వన్ బై వన్ ఫ్రీయా? కాదన్నా, 2 డబ్బులు ఇచ్చి కొన్నాను. ఏంటి 2 డబ్బులు ఇచ్చుకున్నావా? అయ్యి బాబు, డబ్బులు ఎక్కడేరా? నాన్న, మొన్న నువ్వు నాకేం సలహా ఇచ్చావు? ఏమని? ఎవరైనా ఇంట్లో కొట్టేమన్నాగా? ఎక్కడో ఎందుకని మన ఇంట్లో కొట్టేశా. మన ఇంట్లో కొట్టేయడం ఏంట్రా? అమ్మా, నువ్వు చిన్నప్పుడు ఏం చెప్పేదానివి? ఏంట్రా అది? దేవుడు ఒక కిటికీ మూసేస్తే 2వ కిటికీ తెరుస్తాడన్నాక ఆ కిటికీ నుంచి వెళ్ళి దెబ్బేశా. ఒరే ఒరే, నీకు దండం పెడతానని కొట్టేసిన డబ్బులు ఇచ్చారా? ఏమే అసలు నాకు పుట్టిన కొడుకేనా? షేమ్ జీన్స్. అమ్మా, షేమ్ జీన్స్ కాదు, సేమ్ జీన్స్. చెట్టు ఇలా ఉంటే కాయలు ఎలాగే ఏడుతాయి. కర్మ. ఒరే, కోపంలో ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ ఏమైనా చేసుకుంటాడేమోరా? చేసుకునే అమ్మా. ఒరే, ఆస్తులు ఎక్కడెక్కడ పెట్టాడు? డోంట్ వి నో. నిజమే అమ్మో. నాన్నోయ్, ఏమండి? నాన్నోయ్, ఏమండి? మూడో కిటికీలోంచి పడిపోయాడు పెదవా. పీడా పోయింది. ఏమైందిరా? ఉంది లేరా, మా ఇంట్లో ఒక ఒలింపిక్ డిస్క్ త్రోవర్. షేర్స్ గురించి అడగవా? డబ్బులు అడిగితే కుక్క తొక్క మీద కాలేస్తే ఎలా అరుస్తుందో అలా అరుస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా నీకు ఇదే ఫైనల్. లేకపోతే చెప్పు, నేను వేరే పాటను చూసుకుంటాను. వద్దురా, నేనే చేస్తారా. ఇఫ్ యూ వాంట్ మనీ దెన్ ఐ విల్ పే. ఎంత? 20%. 20% అంటే నేనే వెళ్తాను, నీ ఇష్టం. నానా, ఏంట్రా? నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు 10 లక్షలు కావాలి. ఏం బిజినెస్ రా? షేర్స్ బిజినెస్ నానా. నీ ఫ్రెండ్ నేను మోసం చేస్తాడ్రా. ఏమీ తెలియకుండా అంత బిజినెస్ చేయకూడదు. నాకు అవన్నీ తెలియదు నానా, నాకు 10 లక్షలు కావాలంతే. అయ్యో, నాకే గతి లేదురా. నేనెక్కడి నుంచి తీసుకున్నాను అంత డబ్బు? వెళ్ళి మీ నాయనమ్మని అడుగు పో. మీ నాయనమ్మని అడుగు. 10 లక్షలు కావాలట. 10 లక్షలు. చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర. బామా, నాకు 10 లక్షలు కావాలి. దాన్ని చూడరా, కన్ను కొట్టి కోట్లు సంపాదించింది. నువ్వు కూడా అటువంటి చెయ్యి. ఇలాంటివి నేర్పించండి. వీడిని షీటీ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ పని చేసే కదే మా వాడిని పడేశావు. అడు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా దగ్గరికే వస్తారు. వీళ్ళైనా కలుస్తారేమో కానీ వీళ్ళిద్దరు అసలు ఈ జన్మకు గలవరు. ఛీ! రేయ్, నీ కొడుకులు అసమర్థులే, ఎప్పుడు డబ్బు డబ్బు అని పీడిస్తున్నారు. ఏం చేస్తున్నావురా? నన్నేమైనా చేయనిచ్చావా నువ్వు? నేను చేతగానివ్వండి కాబట్టే నా కొడుకులు కూడా చేతగాని వాళ్ళలాగే మిగిలిపోయారు. అమ్మా, ఇక చాలు. ఇప్పటి వరకు నువ్వేం చేసినా నేనే మాట్లాడలేదు. కొడుకుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయాను. అసలు నేను మీకేం లోటు చేశానురా? ఎవరికైనా పెళ్లి రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ నీ పెళ్ళానికి మాత్రం నెలకోసారి వస్తుంది. 12వ తారీఖు వస్తే చాలు నక్లెస్లు వడ్డానాలు అంటూ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మీ బాంబు గురించి మీరెవరూ పట్టించుకోరు. దాని పెళ్లి ఎలా అవుతుందని నేను సతమతమైపోతున్నాను. ఇక ఆదిగాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. సాయిగాడు ఎప్పుడు ఏ తప్పు చేసి పేపర్లో పడతాడని టెన్షన్తో చచ్చిపోతున్నాను. అల్లుడేమో ఉద్యోగం దొరక ఇంట్లోనే ఉన్నాడు. అసలు ఇంతకంటే ఇంక నేను మీకేం చేయాలరా? చూడమ్మా, కొన్ని నెలల్లో నేను తాతయ్యని కాబోతున్నాను. రేపు వాడికి ఏమైనా కొనాలన్నా నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. చూడు, నీ రాజ్యంలో నీకు తప్ప వేరే వాళ్ళకి విలువ లేదు. ఇప్పటికైనా నాకు విలువిచ్చి డబ్బులు నా కంట్రోల్లో పెట్టు. లేకపోతే
కోర్టులోనే తేల్చుకుందాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ మాటలు వీడి నోట్లోంచి వచ్చినాయి కాదు, వీడి ఒంట్లో రెంటుకుంటున్నా వీడి పెళ్ళం మాట్లాడిస్తోంది. దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? చావు వచ్చినప్పుడు భయపడకుండా ఉండటానికి.